తర్వాత వచ్చేసి మనకి గ్రాఫ్స్. గ్రాఫ్స్ ఆఫ్ హైపర్బోలిక్ ఫంక్షన్స్. గ్రాఫ్స్ ఆఫ్ హైపర్బోలిక్ ఫంక్షన్స్. దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు sin hx. దీని గ్రాఫ్ చూద్దాం ఎలా ఉంటుంది. యాక్చువల్గా దీని గ్రాఫ్ ఇది y x ఇది 0. ఇది ఇలాగే ఇన్ఫినిటీ వరకు ఇదిలాగా పాస్ అవుతుంటుంది. ఓకేనా, ఇది దీని బేసిక్ గ్రాఫ్. y ఈజ్ ఈక్వల్ టు sin hx గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఇది ఎందుకు వచ్చింది ఏంటని చెప్పేసి అని మనకి ఎలా వచ్చిందని చెప్పేసి అంటే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మీరు sin hx ఈజ్ ఈక్వల్ టు దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ మీరు ఈ విధంగా కూడా మనం చెప్పొచ్చు. గ్రాఫ్ ఏ విధంగా మనకి ఎందుకు వచ్చింది అంటే sin hx ఈజ్ ఈక్వల్ టు e పవర్ x మైనస్ e పవర్ మైనస్ ఎక్స్ బై 2. sin hxకి మనకి ఫార్ములా అంటే ఇది e పవర్ x మైనస్ e పవర్ మైనస్ ఎక్స్ బై 2. దీన్ని మనం సెపరేట్ చేసామనుకోండి e పవర్ x బై 2 1/2 బయటికి తీసుకొచ్చేసాను. 1/2 బయటికి తీసుకొచ్చేస్తే ఈ 1/2 కాన్స్టెంట్ బయటికి తీసుకొచ్చేస్తే ఇది ఏమవుతుంది e పవర్ x మైనస్ e పవర్ మైనస్ 1 మైనస్ ఎక్స్ మనం ఏమైనా రాయొచ్చు 1/e పవర్ x కింద రాయొచ్చు. దీన్ని మల్టిప్లై చేస్తే ఎల్సిఎం చేస్తే ఇది ఏమవుతుంది e పవర్ 2x మైనస్ 1/e పవర్ x. దీనికి ఇక్కడ 0 x ఈజ్ ఈక్వల్ టు పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 అలాగే -1 -2 -3 ఈ వాల్యూస్ అన్నీ మనం ఇన్పుట్ చేస్తే మనకి ఆ పాయింట్స్ ఎక్కడ వస్తాయంటే ఇలా వస్తాయి. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసి చూసుకోండి. ఆ పాయింట్స్ అన్నీ కూడా ఇదే ఆర్డర్లో వస్తూ ఉంటాయి. ఓకేనా, x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు -1, x ఈజ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ అలా మనం పెట్టుకుంటూ వెళ్తే ఆ గ్రాఫ్ మనకి ఈ విధంగానే వస్తుంది. పాయింట్లు ఇలాగే వస్తాయి పాయింట్లు ప్లాట్ చేస్తే. ఇఫ్ యూ వాంట్ టు చెక్ యూ కెన్ చెక్ చేసుకోండి కావాలంటే ఒకసారి. దీనికి ఇది ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే sin hx ఈజ్ ఈక్వల్ టు e పవర్ x మైనస్ e పవర్ మైనస్ ఎక్స్ బై 2. దీన్ని ఎలా రాయొచ్చు e పవర్ x బై 2 మైనస్ e పవర్ మైనస్ ఎక్స్ బై 2 కింద రాయొచ్చు. ఓకేనా, మనకి ఇప్పుడు e పవర్ x అంటే e పవర్ xకి ఈ పవర్ x ఎప్పుడు కూడా ఇది గ్రాఫ్లు కూడా మనం ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్స్ అయ్యి మనం ఫంక్షన్స్ ఇంకా మనం చెప్పలేదు. బట్ ఏంటంటే మీరు రఫ్గా వెతుకున్న గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఈ పవర్ xకి గ్రాఫ్ అని ఈ పవర్ x ఎప్పుడు కూడా ఇంక్రీజింగ్ ఫంక్షన్. అంటే ఆ ఫంక్షన్ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది ఈ పవర్ x గ్రాఫ్ ఇలా ఇంక్రీజింగ్. ఓకేనా, ఈ పవర్ x. మరి ఈ పవర్ మైనస్ ఎక్స్కి ఈ పవర్లో మైనస్ ఉంది కాబట్టి అది ఏమవుతుందంటే అది డిక్రీజింగ్ ఫంక్షన్. డిక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ ఎలా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడే ఈ రెండు కూడా ఇక్కడే కట్ అవుతాయి. ఈ పవర్ మైనస్ ఎక్స్ గ్రాఫ్ ఇది ఈ పవర్ మైనస్ ఎక్స్ గ్రాఫ్. ఓకేనా, అయితే ఇది ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ మనకు కావాల్సింది ఈ పవర్ ఎక్స్ బై 2. ఈ పవర్ ఎక్స్ బై 2 అంటే ఇక్కడ పాయింట్ దగ్గర ఏమవుతుందంటే 1/2 వస్తుంది అంతే. ఈ పవర్ ఎక్స్ గ్రాఫ్ అయితే ఇక్కడ 0.1 వస్తుంది. ఈ పవర్ ఎక్స్ బై 2 కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమవుతుంది 1/2 అవుతుంది. ఓకేనా, ఈ గ్రాఫ్స్ మీకు ఐడియా వస్తే
ఈ గ్రాఫ్ని మీకు ఒకసారి మీకు తెలుసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ మనకు ఉంది అంటే ఈ పవర్ ఎక్స్ బై టూ అంటే ఈ పవర్ ఎక్స్ బై టూ అంటే ఫంక్షన్ గ్రాఫ్ ఎలా వస్తుంది మనకి ఇలా వస్తుంది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అని చెప్పాను కదా ఈ పాయింట్ ఎంత 1/2 ఇది ఏంటిది ఈ పవర్ ఎక్స్ బై టూ గ్రాఫ్ ఇప్పుడు మనకి ఏం కావాలి మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై టూ అంటే ఇలా వస్తుంది మరి మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ గ్రాఫ్ అంటే ఈ పవర్ ఎక్స్ ఉంది కదా దానికి రిఫ్లెక్షన్ దేనికి ఎక్స్ యాక్సిస్ మీద రిఫ్లెక్షన్ తీసుకుంటే ఆ గ్రాఫ్ ఇలా వస్తుంది అనమాట అంటే ఈ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇది ఏం గ్రాఫ్ ఇది ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ మైనస్ టూ అంటే ఇక్కడ ఈ పాయింట్ ఎంత అవ్వాలి -1/2 అవ్వాలి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు 1/2 మైనస్ 1/2 అంటే 0 అయిపోతుంది కదా అంటే మనకి ఇప్పుడు ఫైనల్గా గ్రాఫ్ 0 దగ్గర స్టార్ట్ అవ్వాలి ఈ రెండింటిని టచ్ చేయకుండా రావాలి అంటే గ్రాఫ్ ఎలా అవుతుందంటే జస్ట్ లుక్ లైక్ దిస్ ఇందాక చెప్పినట్టు ఈ విధంగా మనకి గ్రాఫ్ ఇలా వస్తుంది మీరు ఈ విధంగానే సరే అర్థం చేసుకోవచ్చు సైనిక్ చెక్స్ని గ్రాఫ్ని దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇది ఒక ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని పాయింట్లు ప్లాట్ చేసుకొని మనం సైన్ హెచ్ఎక్స్ గ్రాఫ్ని డ్రా చేయొచ్చు లేదంటే మీరు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ గ్రాఫ్ నుంచి కూడా మనం వీ కెన్ డ్రా ది సైన్ హెచ్ఎక్స్ ఫంక్షన్ ఈ విధంగా కూడా మీరు అర్థం చేసుకున్నా ఓకే ఇది అర్థమైతే ఇది లేదంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని ఇదంతా ఏంటంటే గ్రాఫ్ను గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుంది జాగ్రత్తగా గ్రాఫ్ను గుర్తుపెట్టుకుంటే మనకి దాని డొమైన్ రేంజెస్ను కూడా మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి ఎందుకంటే మనకి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా చాలా ఉపయోగపడతాయి ఓకేనా సో ఇది ఇన్ఫినిటీగా పాస్ అవుతూ ఉంటుంది అది ఇలాగే ఇన్ఫినిటీగా ఇదేంటంటే ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇలా మూవ్ అవుతూ ఇలా కిందకు వస్తూనే ఉంటుంది ఇలా లెఫ్ట్ సైడ్కి కూడా మూవ్ అవుతుంటుంది ఇలాగా పైకి వెళ్తూనే ఇలాగా రైట్ సైడ్ మొత్తాన్ని కూడా కవర్ చేస్తుంటుంది రైట్ సైడ్ని మొత్తం కవర్ చేస్తుంది ఇలాగ లెఫ్ట్ సైడ్ని కవర్ చేస్తుంది అలాగే పైన మొత్తం పాజిటివ్ వై యాక్సిస్ మొత్తాన్ని కవర్ చేస్తుంది నెగిటివ్ వై యాక్సిస్ మొత్తాన్ని కవర్ చేస్తుంది సో సైన్ హెచ్ఎక్స్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే సైన్ హెచ్ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ హెచ్ఎక్స్ దీనికి ఇంపార్టెంట్ పాయింట్స్ డొమైన్ ఈజ్ ఈక్వల్ టు డొమైన్ ఏంటి ఆల్ రియల్ నెంబర్స్ ఇది మొత్తం కవర్ చేస్తుంది చెప్పాను కదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొత్తం కవర్ చేస్తుంది రైట్ హ్యాండ్ సైడ్ మొత్తం కవర్ చేస్తుంది కాబట్టి ఇది ఆల్ రియల్ నెంబర్స్ అలాగే రేంజ్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ అంటే ఏంటి మనం వై యాక్సిస్ మీద చూస్తామని చెప్పాను వై యాక్సిస్ మీద కూడా మొత్తం అంతా కవర్ చేస్తుంది ఇలా పైకి ఇండెఫినెట్లీ అది అలా పాస్ అవుతూనే ఉంది ఇలా కింద కూడా ఇండెఫినెట్లీ అలాగ పాస్ అవుతూనే ఉంది కాబట్టి మొత్తం వై యాక్సిస్ మొత్తాన్ని కవర్ చేస్తుంది కాబట్టి ఇది రేంజ్ కూడా ఆల్ రియల్ నెంబర్స్ అర్థమవుతుందా అలాగే ఇది సైన్ హెచ్ఎక్స్ సైన్ హెచ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ హెచ్ఎక్స్ అవుతుంది ఇది ఎందుకంటే ఇది ఈవెన్ ఫంక్షన్ ఇది సైన్ హెచ్ఎక్స్ ఈజ్ యాన్ ఈవెన్ ఫంక్షన్ సైన్ హెచ్ఎక్స్ ఈజ్ యాన్ ఈవెన్ ఫంక్షన్ ఓకేనా ఇది ఒక పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి డొమైన్ రేంజ్ ఓకేనా సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఉందంటే సైన్ హెచ్ ఎక్స్ ఉందనుకోండి అది ఈవెన్ ఫంక్షన్ అని చెప్పేసి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం దీని గురించి అదే కాస్ హెచ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇది కూడా మైనస్ కాస్ హెచ్ ఎక్స్ అవుతుంది కాబట్టి అది ఆడ్ ఫంక్షన్ అది ఓకేనా ఇది ఈవెన్ ఫంక్షన్ ఓకేనా దీనికి సంబంధించి ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకుంటే మనకి సరిపోతుంది ఇంకోటి ఇప్పుడు ఎక్స్ టెండింగ్ టు ఇన్ఫినిటీ అనుకోండి
ఇన్ఫినిటీ అయితే వై టెండింగ్ టు ఎక్కడికి వెళ్తుంది, ఎక్స్ టెండింగ్ టు అంటే ఎక్స్ ఇలా ఇన్ఫినిటీ పాజిటివ్ ఇన్ఫినిటీ సైడ్ పాస్ అవుతుంటే మనకు వై ఏమవుతుంది, పాజిటివ్ ఇన్ఫినిటీ సైడే పాస్ అవుతుంది. సో వై టెండింగ్ టు ఇన్ఫినిటీ. అలాగే ఎక్స్ టెండింగ్ టు మైనస్ ఇన్ఫినిటీ వస్తుంది అనుకోండి, ఎక్స్ టెండింగ్ టు మైనస్ ఇన్ఫినిటీ అంటే వై టెండింగ్ టు ఎక్స్ మైనస్ ఇన్ఫినిటీకి వెళ్ళి కొద్ది కూడా వై వాల్యూ చూడండి, ఇది ఎక్కడికి వెళ్తుంది, నెగిటివ్ ఇన్ఫినిటీ సైడ్ పాస్ అవుతుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎక్స్ టెండింగ్ టు ఇన్ఫినిటీ అయితే వై టెండింగ్ టు ఇన్ఫినిటీ పాజిటివ్ ఇన్ఫినిటీ, ఎక్స్ టెండింగ్ టు మైనస్ ఇన్ఫినిటీ అంటే ఇటువైపు వస్తుండే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అలాగే వై టెండింగ్ టు కూడా మైనస్ ఇన్ఫినిటీకే మనకి గ్రాఫ్ పాస్ అవుతుంది అని అర్థం. ఓకేనా, ఇది సైన్ హెచ్ఎక్స్ గ్రాఫ్. అలాగే సెకండ్ది వచ్చేసి y ఈజ్ ఈక్వల్ టు కాస్ హెచ్ఎక్స్ గ్రాఫ్. కాస్ హెచ్ఎక్స్ గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. కాస్ హెచ్ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇది xx, ఇది yx 0, ఇది ఇక్కడ పాయింట్ 1 నుంచి ఇది ఏమవుతుందంటే ఇలా పెరాబోలా లాగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవడానికి సంబంధించేలాగా పెరాబోలా లాగా గుర్తుపెట్టుకోండి. పెరాబోలా ఇలా ఉంటుంది గ్రాఫ్. yx ఇది బేసికల్గా గ్రాఫ్ ఇది. ఓకేనా, ఇది ఎలాగొచ్చింది అని చెప్పేసి, ఎలా గ్రాఫ్ ఏ విధంగా వచ్చిందని చెప్పేసి అనుకున్నాక ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఇందాక చెప్పాం కదా, మన వాల్యూస్ని పెట్టి మనం డైరెక్ట్గా ఆ గ్రాఫ్ని మనం ప్లాట్ చేయొచ్చు. లేదంటే ఇందాకట్లాగా ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఏంటి, కాస్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. ఇది నథింగ్ బట్ ఏంటి, ఈ పవర్ ఎక్స్ బై 2 ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. ఈ పవర్ ఎక్స్ బై 2 గ్రాఫ్ని, ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 గ్రాఫ్ని రెండింటిని మనం యాడ్ చేస్తే మనకు కాస్ ఎక్స్ ఫంక్షన్ వస్తుంది. ఏ విధంగా వస్తుంది, అది ఇలా రఫ్గా మనం ఈ విధంగా డ్రా చేస్తే ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకుంటే, ఇది ఆరిజిన్ అనుకుంటే, ఈ పవర్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఈ పవర్ ఎక్స్ బై 2 గ్రాఫ్ ఎలా ఉంటుంది అని చెప్పాను. ఈ పవర్ ఎక్స్ బై 2 గ్రాఫ్ మనకి ఈ విధంగా వస్తుంది. ఇది ఈ పవర్ ఎక్స్ బై 2 గ్రాఫ్ అంటే ఇక్కడ ఎంత ఉండాలి, 0.1/2 ఉండాలి. ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 గ్రాఫ్ అంటే అది కూడా ఈ విధంగానే ఉంటుంది, మైనస్ ఎక్స్ బై 2 గ్రాఫ్ కూడా ఈ విధంగానే ఉంటుంది, ఇక్కడ 1/2. ఓకేనా, ఇప్పుడు 1/2 ప్లస్ 1/2 రెండింటిని కలిపామనుకోండి ఏమవుతుంది, 1 అవుతుంది. అంటే ఈ 1 పాయింట్ దగ్గర గ్రాఫ్ ఈ రెండింటిని టచ్ చేయకుండా, ఈ రెండింటిని టచ్ చేయకూడదు అంటే ఈ లోపలే ఉండాలి గ్రాఫ్. ఇప్పుడు ఇది ఇలా పాస్ అవుతుంటే దీన్ని టచ్ చేయకుండా ఇండెఫినెట్లీ ఇలాగా గ్రాఫ్ పాస్ అవుతుండాలి, ఇక్కడ కూడా ఇలాగే పాస్ అవుతూ ఉండాలి. అంటే గ్రాఫ్ విల్ బి లుక్స్ లైక్స్ దిస్. ఈ 1.1 నుంచి పాస్ అవుతుంది, అలాగే దీన్ని టచ్ చేయకుండా ఇండెఫినెట్లీ ఈ విధంగా పాస్ అవుతుంది. ఇది కాస్ హెచ్ఎక్స్ గ్రాఫ్. ఇది క్లియర్. మనం ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ యొక్క గ్రాఫ్ నుంచి కూడా మనం ఈ విధంగా ఈ గ్రాఫ్ని గీయొచ్చు. ఓకేనా, ఇప్పుడు దీనికి డొమైన్ రేంజెస్ వచ్చేసి y ఈజ్ ఈక్వల్ టు కాస్ హెచ్ఎక్స్కి డొమైన్ ఈజ్ ఈక్వల్ టు డొమైన్. చూడండి ఇక్కడ ఈ గ్రాఫ్ను చూస్తే మనకు అది అవుతుంది డొమైన్. ఇది ఇండెఫినెట్లీ ఇలా పాస్ అవుతుందంటే అర్థం ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొత్తాన్ని కవర్ చేస్తుంది. అలాగే ఇండెఫినెట్లీ ఇలా పాస్ అవుతుందంటే అర్థం ఏంటి, ఈ రైట్ హ్యాండ్ సైడ్ మొత్తాన్ని కవర్ చేస్తుంది. అంటే టోటల్గా ఎక్స్ యాక్సిస్ మొత్తం కవర్ అవుతుంది. కాబట్టి డొమైన్ ఎంత అవుతుంది, డొమైన్ ఇప్పుడు కూడా ఎక్కడ చూస్తాం మనం, గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్ మీద చూస్తాము, రైటా. సో ఈ పాయింట్ 1 ఇది, ఈ పాయింట్ ఇది 1 టచ్ చేస్తుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. డొమైన్ ఆల్ రియల్ నెంబర్స్. అలాగే రేంజ్ గురించి మాట్లాడుకుంటే మనం రేంజ్ ఈజ్ ఈక్వల్ టు మనకి 1 నుంచి కింద గ్రాఫ్ లేదు,
1 నుంచి గ్రాఫ్ లేదు, 1 ఉంది, బట్ 1 ఉంది. 1 నుంచి y-యాక్సిస్ మొత్తం కవర్ అవుతుంది, 1 నుంచి కవర్ అవుతుంది, అంటే 1 టు పాజిటివ్ ఇన్ఫినిటీ వరకు కవర్ అవుతుంది అనమాట. 1 కూడా ఉంది, 1ని టచ్ చేస్తుంది కాబట్టి పాయింట్ 1 కూడా ఉంది, 1 టు ఇన్ఫినిటీ. ఇదొకటి చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.